బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు పెంపకం చేపట్టాడో ప్రబుద్ధుడు. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఏకంగా 25 గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు గుర్తించారు. కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండలంలోని స్కూల్ తాండాలో ఈ ఘటన జరిగింది. 25 గంజాయి మొక్కల్ని పోలీసులు తొలగించారు. పెరట్లో గంజాయి మొక్క సాగు చేపట్టిన గంగావత్ రాజేందర్ పై కేసు పెట్టినట్లు ఎస్ఐ లావణ్య తెలిపారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఏకంగా ఇంట్లోనే గంజాయి సాగు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం స్కూల్ తాండాలో ఓ ఇంటి పెరటి తోటలో గంజాయి మొక్కలు పెంచుతుండటం, అక్కడ ఓ వ్యక్తి గంజాయి మొక్కలను పెంచుతుండటంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు సమాచారం ఇవ్వడంతో రామారెడ్డి ఎస్ఐ లావణ్య తన సిబ్బందితో చేరుకొని అక్కడ గంజాయి మొక్కలను గుర్తించారు. దాదాపు 25 నుంచి 30 గంజాయి మొక్కలను అక్కడ తీసేసి సీజ్ చేశారు. ఎస్ఐ లావణ్య తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం స్కూల్ తాండాకు చెందిన గంగావత్ రాజేందర్ అనే వ్యక్తి ఇంటి పెరటి తోటలో ఈ గంజాయి మొక్కలను పెంచినట్లు తెలిపారు. ఆమె వాటిని సీజ్ చేసినట్టు కూడా చెప్పారు. అతని నుంచి ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మొక్కలను పెంచుతున్నటువంటి రాజేందర్ పైన కేసు కూడా నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే కామారెడ్డి జిల్లాలోని ఈ ఎల్లారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి తాండాల్లో ఇది కొత్త కాదు. గతంలో కూడా తాండాల్లో కొన్ని పొలాల్లో, పంట పొలాల్లో కావచ్చు, ఇంటి పెరట్లో కావచ్చు, ఈ గంజాయి మొక్కలను పెంచుతా ఉంటారు. అయితే ఇటీవల కాలంలో అక్కడ ఎక్సైజ్ అధికారుల నిఘా లోపం కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతాలు ఇది అటవీ ప్రాంతాలు, తాండాలు చాలా దూరంగా ఉంటాయి కాబట్టి అక్కడ ఈజీగా ఈ గంజాయి మొక్కలను పెరట్లో కావచ్చు, అలాగే వారి పొలాల్లో కావచ్చు దొంగచాటున ఆ మొక్కలను పెంచుతారు. ఈ మధ్య కాలంలో అక్కడ పర్యవేక్షణ తగ్గిందనే చెప్పవచ్చు. కానీ గతంలో దీనిపైన ఒక ఉద్యమం లాగా ఎక్సైజ్ అధికారులు చేశారు. చాలా మట్టుకు దాన్ని నిర్మూలించారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇలా ఈజీగా, అంటే భయం లేకుండా పెంచుతున్నటువంటి పరిస్థితి. ఏకంగా ఇంటి పెరట్లోనే పెంచుతున్నారు అంటే ఏమాత్రం అక్కడ ఎక్సైజ్ అధికారుల దాడులు లేవనే చెప్పవచ్చు. దేవిక. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్.